శివపురాణం వీడియోలను అందిస్తున్న మన ఛానల్లో మరో మహిమ పురాణం గురించి తెలుసుకోబోతున్నాము. అదే బ్రహ్మాండ పురాణం. ఈ పురాణం చాలా గొప్పది. స్వయంగా వేదవ్యాస భగవానుడే దీనిని ప్రశంసించినాడు. శివపురాణంతో పాటు బ్రహ్మాండ పురాణం కూడా చూడగలరు. బ్రహ్మాండ పురాణం ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మాండము గురించి వివరిస్తుంది. ఇందులో త్రేతాయుగం ఎలా ప్రారంభమైంది, మొదటిలో ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఎలా బతికారు, వారి జీవన విధానం ఎలా ఉంది అనే విషయాలను వివరంగా చెబుతుంది. ఇది మొదటి భాగం వీడియో. లోకాలు అన్నీ జలమయం అయ్యాయి. మొత్తం నాశనం అయింది. మళ్ళీ సృష్టి ప్రారంభించాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అనుకున్నాడు. పూర్వం కల్పం నుంచి సృష్టి ఎలా ప్రారంభించాడో అదే విధంగా మళ్ళీ సృష్టి ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. సృష్టి ప్రారంభమైంది. మానవులు పుట్టారు, జీవనం సాగిస్తున్నారు. ఆ సమయంలో వారికి జాతి, మత, వర్ణ భేదములు అనేవి అస్సలు తెలియదు. పశువులు, పక్షులు, జంతువులు కూడా ఆ కాలంలో ఎక్కువగా లేవు. కందమూలాలు, పళ్ళు, కాయలు, ఆకులు ఇవే వారు ఆహారంగా తీసుకునేవారు. ఎందుకంటే ఇవి విజ్ఞానాన్ని పెంచే సాత్విక ఆహారములు కాబట్టి వీటినే అప్పటి సమయంలో తినేవారు. అప్పటి భూమి మీద వాతావరణం ఎక్కువ వేడిగా, ఎక్కువ శీతలంగా ఉండేది కాదు. సమాన వాతావరణం ఉండేది. ఆనాటి మానవులు తపశ్శక్తి సంపన్నులు. అనుకున్న వెంటనే వారు కోరిన కోరికలు లభించేవి. వారు వెళ్ళాలి అనుకుంటే భూమి నుంచి స్వర్గమునకు గాని పాతాళానికి గాని అవసరమైన సందర్భంలో సునాయాసంగా వెళ్ళగలిగేవారు. ఆ సామర్థ్యం అప్పటి మానవులకు ఉంది. ఇది ఒక వరం లాంటిది వారికి. అంతేకాదు, వారి వయసు విషయానికి వస్తే చాలా సంవత్సరాలు ఉండేది. అప్పటిలో అల్పాయుష్షు అనేది అస్సలు ఉండేది కాదు. వారు అనుకుంటే సృష్టికి అనుసృష్టి లేదా ప్రతిసృష్టి చేయగలిగే సామర్థ్యం కూడా వీరికి ఉండేది. దేవతలతో పాటు సమానమైన రూపము, సంపదలు, అంతటి భావములు గల వారు అప్పుడు పుట్టేవారు. ఈర్ష్య, అసూయలు వీరికి ఉండేది కాదు. ఒకరితో ఒకరు స్నేహభావంతో కలిసి ఉండేవారు. చాలా వరకు వారి జీవనం ఇలా మైత్రితోనే సాగేది. ఒకరి సహకారం మరొకరు పొందగలిగేవారు. ఈ విధంగా చాలా కాలము గడిచినది. తరువాత మానవులకు తపశ్శక్తి, మానవ సంకల్ప శక్తి ఈ రెండు సన్నగిల్లడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మీరంతా విన్నది కృతయుగం నాటి సంగతి. త్రేతాయుగం ప్రారంభమైంది. మేఘాలు ఏర్పడడం, వర్షాలు కురవడం, నదులు ప్రవహించడం జరిగినది. ఇవి మన కాలంలో మామూలు విషయాలు. కానీ ఆ కాలంలో మాత్రం ఇవి పెద్ద వింతలు. వారు ఎప్పుడూ చూడని విషయాలు జరుగుతున్నవి. కొత్త జీవం ప్రాణం పోసుకుంటుంది. అందులో భాగంగా దట్టమైన అడవి లాంటి ప్రాంతంలోనే వీరు నివసించేవారు. అక్కడే కాలక్షేపం చేసేవారు. అంతకు ముందు ఉన్న ఆడవారికి ఎప్పుడో వయసు మళ్ళే వేళ ఋతుధర్మము కలిగేది. కానీ త్రేతాయుగమున స్త్రీలలో నెల నెలకు ఋతుధర్మములు బహిష్టు అగుట కనపడసాగింది. కృతాయుగము వారు వృక్షముల నుండి పండ్లు, వస్త్రములు, ఆభరణములు సంపాదించుకునేవారు. పూల నుండి తేనె, పళ్ళ నుండి రసము కారి కాలువల్లా ప్రవహిస్తుండేవి. అలా ప్రవహించిన రసముతోనే వారు కడుపు నింపుకునేవారు. వారెప్పుడూ ఆహారాన్ని నిల్వ చేసుకునేవారు కాదు. ఎప్పటి ఆహారం అప్పుడే సంపాదించుకునేవారు. రాను రాను కాలంలో రోజుకు కాదు, నెలకు కాదు, సంవత్సరమునకు కాదు, జీవిత పర్యంతము ఉపయోగించుకొనుటకు వస్తువును జాగ్రత్తగా పెట్టుకొను స్వభావము అలవర్చుకుంటున్నారు. దీనిలో భాగంగా ఒకరితో మరొకరికి పోటీ పెరిగింది. క్రమంగా అది స్వార్థ చింతనకు దారి తీసింది. అహంకారం, మమకారము దినం దినం పెరుగుతున్నాయి. ఆ మనుషులు బలవంతంగా చెట్ల నుంచి తేనెలను, పండ్లు మొదలగు వస్తువులను తీసుకొనడం ప్రారంభించారు. వాటికే కల్పవృక్షములు అని పేరుండేది. క్రమక్రమంగా వృక్ష సంతతి క్షీణించసాగింది. దానితో ప్రజలకు నిత్యావసర వస్తువులకు
కరువు ఏర్పడింది. ఆ కరువును అధిగమించడానికి ఇతర అన్వేషణలు మొదలుపెట్టారు. కొనసాగింపు ఉంటుంది, గమనించగలరు. లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట మీద నొక్కండి. కొనసాగింపు వీడియోతో మీ ముందుకు వస్తాము.